హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సభ్య కిచెన్. ఈరోజు మనం సేమియా ఖీర్ చేసుకుంటున్నాం. కావాల్సిన పదార్థాలు సేమియా, కిష్మిష్, పంచదార, జీడిపప్పు, ఇలాచి, ఎండు ఖర్జూరం. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని తసలా పెట్టుకుందాం. పెట్టుకుని కావలసిన ఒరిజినల్ ఘీ వేసుకుందాం. ఘీ వేసుకుని ఒక స్పూన్ ఘీ వేసుకుని మనం జీడిపప్పు, అలాగే ఇలాచి కాదు కిష్మిష్ దోరగా వేసుకోవాలి. దోరగా వేసుకున్న కిష్మిష్ ఖర్జూర్ దాంట్లో ఒక 2 ఎండు ఖర్జూరం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు చేసి ఎండు ఖర్జూరం ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాక రోస్ట్ అయ్యాక ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకుని దాని తర్వాత మనం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకుని బాగా రోస్ట్ చేసుకోవాలి, లైట్గా కలర్ మారే వరకు. బాగా కలర్ మారాలి. మీకు ఎంత బాగా వేగుతాయో సేమియాలు కలర్ మారే వరకు ఖీర్ అది సేమియా పాయసం అంత బాగుంటుంది. కలర్ మారాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన పాలు, నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. కావాల్సిన పాలు మనం తీసుకుని ఇందులోనే వేసుకోవాలి. కొద్దిగా లైట్గా కొద్ది నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది మరిగే వరకు వెయిట్ చేయాలి. పాలు మరిగినాయి. ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. సేమియా వేసుకుని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు సేమియా ఎప్పుడు దోరగా రంగు మారితేనే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలాచీ వేసుకుందాం. ఇలాచీ వేసుకుని కొంచెంసేపు మరిగినాక ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. సేమియా ఉడికిపోయినాయి. మనకి రుచికి సరిపడగా పంచదార వేసుకొని కొద్దిసేపు మనం అవనిచ్చి ఇది మరిగాక ముందుగా వేపుకున్నాం కదా మన డ్రై ఫ్రూట్స్, అవి ఇందులో వేసేద్దాం. అంతే ఫ్రెండ్స్, సేమియా ఖీర్ మీకు పంచదార వేసాక ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇది మరిగాక స్టవ్ కట్టేసి సర్వ్ చేయడానికి మన సేమియా ఖీర్ రెడీగా ఉంది. మొలాడే రుచికరమైన సేమియా పాయసం రెడీ.